అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న మనం ఇద్గామ్ షఫవీ గురించి చదువుకున్నాము. ఇద్గామ్ షఫవీలో ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మీమ్ సాకిన్ రావటం, రెండోది ఏమిటి అంటే మీమ్ సాకిన్ తర్వాత ఉన్న అక్షరంపై తర్వాత ఉన్న అక్షరము మీమై ఉండాలి. ఒకవేళ మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వచ్చినట్లయితే దాన్ని ఇద్గామ్ చేసి చదవాలి. ఇద్గామ్ చేయటం అంటే మీమ్ శబ్దాన్ని మీమ్తో కలిపి దీర్ఘం తీస్తూ చదవాలి. అంటే మీమ్తో కలిపి ఉన్నా చేస్తూ చదవాలి. ఈ నియమం నిన్న చదువుకున్నాము. మరి దీంట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే అడగండి. హంజతుల్ వసల్ కూడా చదువుకున్నాం నిన్న. హంజతుల్ వసల్లో ఫథా ఎప్పుడు ఇవ్వాలి, కస్రా ఎప్పుడు ఇవ్వాలి, దమ్మా ఎప్పుడు ఇవ్వాలి అనేది మూడు కూడా మనం నిన్న చదువుకున్నాం. అర్థమైంది సార్ మూడు కూడా. డౌట్స్ ఏం లేవు కదా? జీ సార్, అల్హమ్దుల్లా. ఓకే. హంజతుల్ వసల్ ఒకసారి కస్రా ఎప్పుడు ప్రాక్టీస్ ఇచ్చి చేసుకుంటే చదవాలి? మనకి వాళ్ళ క్లియర్ అయిపోతుంది. హంజతుల్ వసల్కు కస్రా ఎప్పుడు ఇచ్చి చదవాలి? హంజతుల్ అసలు ఫతా గానీ కసరా గానీ ఉన్నప్పుడు కసరా ఇచ్చి చదవాలి. మూడో హంజతుల్ అక్షరం పైన వసల్కు కస్రా ఎప్పుడు ఇచ్చి మూడో చదవాలి? అక్షరం పైన కసరా ఉంటే హందతుల్ వసల్ కసరా తోటి చదవాలి. ఫతా గానీ కసరా గానీ ఉండాలి మూడో అక్షరం పైన, ఉమ్. అప్పుడు కసరా ఇచ్చి చదవాలి. మూడో అక్షరం అనేది తప్పకుండా చెప్పాలి మీరు. అవును. అలాగే దమ్మ ఉంటే దమ్మ మాత్రం ఇచ్చి చదవాలి. మూడో అక్షరం పైన చెప్పాలి. మూడో అక్షరం పైన ఉమ్. మూడో అక్షరం పైన దమ్మ ఉంటే ఓన్లీ ఫర్ అప్లికబుల్ ఫర్ దమ్మ. హంజతుల్ వసల్కు కస్రా ఇచ్చే విషయంలో, హంజతుల్ వసల్కు దమ్మా ఇచ్చే విషయంలో మూడో అక్షరము కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మూడో అక్షరం పైన ఫతా కానీ కస్రా కానీ ఉందా లేదా చూసుకుంటే, ఒకవేళ ఫతా కస్రా ఉంటే అది కస్రా ఇచ్చి చదవాలి, దమ్మా ఉంటే దమ్మా ఇచ్చి చదవాలి. మనం ఎందుకని ఫతా ఉన్నా కూడా కస్రా ఇచ్చి ఎందుకు చదువుతున్నాం మనం? పతా ఆల్రెడీ ఫస్ట్ రూల్ లోనే అయిపోయింది కదా సార్. ఫతా ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఉమ్. ఎక్కడ? షంసియా కమరియా పదాలలో ఫతా వెళ్ళిపోయింది. మన దగ్గర ఛాయిస్ లేదు ఇంకా. ఎస్ సార్. కసరా కసరా మాత్రం మిగిలింది, కసరా దమ్మ. ఫతా ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫతా ఉన్నా కస్రా ఉన్నా మనం కస్రా ఇచ్చే చదువుతున్నాం. ఓకే. మీమ్ సాకిన్లో కసరా మీమ్ సాకిన్ నియమాలు ఎన్ని? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? మీమ్ సాకిన్ నియమం అప్లై అవుతుందా లేదా అనేది నిర్ణయించాలంటే మొట్టమొదటి పని ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ మీమ్ సాకిన్ ఉందా లేదా చూసుకోవాలి సార్. పదంలో తప్పనిసరిగా మీమ్ మీమ్ సాకిన్ సాకిన్ ఉందా పైన లేదా సుకూన్ చూడాలి. ఉండాలండి. పదంలో మీమ్ సాకిన్ రాగానే ఒక్క సెకండ్ కోసం మీరు పాస్ చేసి దాని తర్వాత ఏముంది ఉన్న అక్షరం ఏమిటో చూడాలి. వెంటనే మళ్ళీ మీమ్ ఉండాలి. ఇమీడియట్ గా మళ్ళీ మీమ్ వెంటనే మీమ్ అక్షరం ఉంటే గనక సో మీమ్ సాకిన్ లోని మీమ్ శబ్దాన్ని కలుపుతూ రెండు కలుపుతూ గున్నా చేసి చదవాలి. రెండు హరకత్ దీర్ఘం చేసి ఇది గున్నా చేసి చదవాలి. గున్నా చేసి చదవాలి. రెండో మీమ్ మీద ఉన్న హరకాత్ వలన ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? రెండో మీమ్ మీద, మీమ్ సాకిన్ తర్వాత ఉన్న మీమ్ పైన హరకాత్ ఏమైనా శ్రద్ధ శ్రద్ధ అది ఉంటుంది, వేరే సంగతి. కానీ హరకాత్లో ఫతా కస్రా దమ్మా ఫతతైన్ కస్రతైన్ దమ్మతైన్ ఏదన్నా ఉంటే దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఇద్గామ్ చేయటంలో? రెండు మీమ్ వచ్చినప్పుడు మళ్ళీ మీమ్ ని ఇక్కడ మర్జ్ చేస్తాం కదా సార్, కలిపి చదువుతాం కదా సార్. ఉండదు సార్. ఉండదు. ఎందుకంటే మనం మీమ్ సాకిన్ తర్వాత మీమ్ అక్షరం ఉందా లేదా చూస్తున్నాం. దానిపైన హరకాత్ ఏమున్నా సరే దాని ఎఫెక్టు ఇద్గామ్ చేయటంలో ఉండదు. ఇద్గామ్ తప్పనిసరిగా చేయాలి. ఇద్గామ్ చేయటం అంటే ఉన్నా చేయటం అనమాట. అంటే మీమ్ సాకిన్ తర్వాత మీమ్ మనం దాచిపెట్టాలి. మీమ్ కసరా గానీ మీమ్ ఏది వచ్చినా కానీ అది మనం ఫాలో అవ్వాలి. అది ఫాలో చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయాలి. దాని ఓకే. ఎఫెక్టు ఇద్గామ్ చేయటంపై ఉండదు, ఉన్నా ఓకే. చేయటంపై ఉండదు. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీమ్ సాకిన్ తర్వాత ఓకే, మీమ్ ఇద్గామ్ చేయాలి అంటే ఉన్నా తీయాలి అంటే మనం ఒక
షార్ట్ కట్ ఒకటి అనుకున్నాం. ఏం చేయాలి? అది రెండు పెదవులను కలిపి ఉంచాలి. ఎస్ సార్. మీమ్ సాకిన తర్వాత మీమ్ చదువుతున్నప్పుడు రెండు పెదవులను కలిపి ఎక్కువసేపు మీరు మీరు ఓపిక ఉన్నంతసేపు దాన్ని పట్టుకుని ఉండాలి. ఓకేనా? ఇది దీని ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇఖ్ఫా షఫవీలో మీమ్ సాకిన తర్వాత బా అక్షరం తప్పకుండా ఉండాలి. అంతకుముందు మీమ్ సాకిన తర్వాత మీమ్ అక్షరం ఉండాలి అని చెప్పాము. ఇప్పుడు మీమ్ సాకిన తర్వాత బా అక్షరము తప్పకుండా ఉండాలి. మీమ్ సాకిన తర్వాత బా అక్షరం గనక వచ్చినట్లయితే మీమ్ శబ్దాన్ని దాచివేయాలి. ఇఖ్ఫా అంటే ఖఫా నుంచి వచ్చింది. ఖఫా అంటే ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉండటం, దూరం దూరంగా ఉండటం. రెండు పెదవుల్ని దూరంగా ఉంచాలి, కలపకూడదు. రెండు పెదవుల్ని కలపకుండా దగ్గరగా తీసుకురావాలి, కానీ కలపకూడదు. అంటే కలపకుండా రెండు రెండు హరకాతుల దీర్ఘం వచ్చే వరకు అలాగే దీర్ఘం తీస్తే దాన్ని ఇఖ్ఫా చేయటంలో అది పనికొస్తుంది. ఇక్కడున్న ఎగ్జాంపుల్లో తర్మీహిం, మీమ్ శబ్దం వినపడిందా మీకు? తర్మీహిం ఇప్పుడైతే వినపడిందండి. మీరు తరిమి హిమ్ అన్నారు కాబట్టి వినపడింది. వినపడింది. ఇప్పుడు మీమ్ శబ్దాన్ని నేను దాచివేయాలి, రెండు పెదవులు కలపకూడదు. తరిమి హిమ్ తర్మీహిం బిహిజారతిన్ బిహిజార్. ఇన్న రబ్బహు బిహిం. నేను రెండు పెదవులు కలపలేదు. ఇప్పుడు కలపకుండా మీమ్ శబ్దం రాదు కదా. మహ్రజ్ అనేది మీమ్. రాదండి. రెండు పెదవులు రెండు పెదవులు కలిపితేనే మీమ్ శబ్దము బా శబ్దము వస్తాయి. రెండు పెదవులు కలపకపోతే మీమ్ శబ్దము రాదు, బా శబ్దము రాదు. ఇక్కడ మనం మీమ్ శబ్దం కోసం కలపకూడదు, బా కోసం కలపాలి. ఈజీ వే ఏంటంటే మీమ్ సాకిన్ కంటే ముందున్న హరకాత్ చదువుతాం మనం. హా కసరా హీ, తర్వాత బా మీదకి వెళ్ళిపోతున్నాము. అలాగే ఇన్న రబ్బహంలో హా మీద దమ్మా చదువుతున్నాము. రెండు హరకాతులు అలాగే పట్టుకుని ఉండి దీర్ఘం తీస్తూ బా చదువుతున్నాము. తర్మీహిం బిహిజారతిన్ ఇన్న రబ్బహం బిహిం. క్లియర్ అయిందా? క్లియర్ అయింది సార్. మెర్జ్ అవ్వాలి సార్, జస్ట్ మైండ్లో ఇవన్నీ స్టోర్ అవ్వాలి సార్. సౌండ్ తక్కువగా వచ్చిందా? లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ రూల్స్ అన్ని మైండ్లో మెర్జ్ అవ్వాలి సార్. అదే ఒక్కొక్కటే వెళ్తున్నాం కదా, ఎక్కువ మనం చదవట్లేదు. డైలీ గట్టిగా ప్రాక్టీస్ చేస్తే కానీ వెళ్ళాలి సార్ మైండ్కి. ఇప్పుడు దీంట్లో 3 రూల్సే ఉన్నాయి. 3 రూల్స్ గురించి మనం నిన్న ఒకటి చదువుకున్నాం, ఈరోజు 2 చదువుతున్నాము. ఓకే. మీమ్ సాకిన తర్వాత మీమ్ వస్తే ఇద్గామ్ చేయాలి, రెండు పెదవులు పట్టుకుని ఉంచాలి. మీమ్ సాకిన తర్వాత బా వస్తే ఇఖ్ఫా చేయాలి. ఇక్కడ రెండు పెదవులు దగ్గరగా తీసుకురావాలి, కానీ జాయిన్ కాకూడదు. మీమ్ శబ్దాన్ని దాచివేయాలి. ఇది ఇఖ్ఫా షఫవి. తర్వాత ఇది చాలా తేలిక, ఎక్కువగా వస్తుంది, మరియు చాలా ఈజీగా మీరు అప్లై చేయవచ్చు. అదేమిటి అంటే, చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం. వెళ్ళి గోడను టచ్ చేసి రమ్మని చెప్పి పరిగెత్తించేవాళ్ళు మనల్ని. వెళ్ళి గోడను అలా టచ్ చేసి వచ్చేసేవాళ్ళం. కొంతమంది కంప్లైంట్ కూడా చేసేవాడు, ఇతను గోడ టచ్ చేయలేదు, ముందే వచ్చేసాడు అని చెప్పి. గుర్తుందా? ఎస్ సార్. ఓకే. గోడను టచ్ చేస్తే కదా మనకు కరెక్ట్ చేసినట్టు. టచ్ చేయకుండా వెనుక తిరిగిపోతే తప్పు చేసినట్టు. అవును సార్. మరి అలాంటప్పుడు గోడను అలా టచ్ చేసుకునే ఉండిపోతామా? లేదు, ఇమీడియట్ గా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా అలా టచ్ చేసి వెనక్కి తిరిగిపోతాము, అవునా? ఇది రెండు పెదవులు అదే విధంగా చేయాలి. ఇక్కడ రెండు పెదవులను అలా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. మీరు ఎలక్ట్రానిక్స్లో ఉంటే రిలే ఉంటుంది కదా, ఆ రిలే ఒక్కొక్కసారి అలా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోద్ది, వెంటనే క్లోజ్ అయిపోద్ది. ఆ విధంగా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. రెండు పెదవులు ఇలా టచ్ అయ్యి దూరం అయిపోవాలి. ఓకేనా? ఇది ఇజహార్ అంటారు. ఇజహార్ అంటే మీమ్ శబ్దాన్ని స్పష్టంగా పలకాలి, త్వరగా పలకాలి. ఇప్పుడు ఇది మీమ్ సాకిన తర్వాత మీమ్ కాకుండా, బా కాకుండా వేరే 26 అక్షరాలలో ఏ అక్షరమైనా వస్తే మీమ్ శబ్దాన్ని చక్కగా, త్వరగా, స్పష్టంగా పలకాలి. ఓకేనా?
ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మొదటి అన్న ఎగ్జాంపుల్స్లో అన్ అమ్త, అమ్, ఐన్ ఫథా మీమ్ సుకూన్, అమ్, తా ఫథా తా. ఎక్కువసేపు పట్టుకుంటే ఎలా చదువుతాం మనం? అన్ అంత. కరెక్టా? అది కాదు. అన్ అంత, అంత, ఐన్ ఫథా మీమ్ సుకూన్, అమ్. వెంటనే అలా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. అన్ అంత. ఇక్కడ అల్హమ్దు, హమ్, హమ్ దు, హమ్. వెంటనే అలా టచ్ చేసి మీమ్ శబ్దం వినపడేలాగా స్పష్టంగా టచ్ చేసి విడిచిపెట్టేయాలి. అల్హమ్దు, అషంసి, హుమ్ ఫీహా, లకుం దీనుకుం. చదవండి. అన్నంత అల్హమ్దు అషంసి హుమ్ ఫీహా లకుం దీనుకుం. లకుం దీనుకుంలో మీమ్ని కొంచెం లాగారు మీరు. లకుం దీనుకుం. ఓకే, నెక్స్ట్. అంత, అల్హమ్దు, అషంసి, హుమ్ ఫీహా, లకుం దీనుకుం. నెక్స్ట్. అన్నంత, అల్హమ్దు, అల్షంసి, హుమ్ ఫీహా, లకుం దీనకుం. నెక్స్ట్. అన్ అమ్త, అల్హమ్దు, అషంసి, హుమ్ ఫీహా, లకుం దీనుకుం. ఓకే, అయిపోయారు అందరూ? ఇంకా రెండు ఉన్నారు. ఎస్ సార్. అల్హమ్త, అల్హమ్దు, అల్షమ్స్, అషంసి. అల్షంసి. అల్ కాదు, లామ్ చదవకూడదు ఇక్కడ. షీన్ శ్రద్ధ కనపడుతుంది కదా, షంసియాలో లామ్ చదవరాదు. ఓకే. అల్షంస, లేదు లేదు, షమ్, అషంసి. అషంసి. హంజా తీసుకుని వెళ్ళి షీన్తో కలపాలి, లామ్ విడిచిపెట్టేయండి. ఓకే. అషంసి, హంఫిహా, లకుం దీనకుం. ఉమ్. ఈ ఈ మీన్ ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు షంసి చదవటంలో. అంటే మీరు షంసియా పద యొక్క నియమం కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. కమరియా నియమంలో లామ్ మీద అరసున్నా ఉంటుంది, దీన్ని చక్కగా చదవాలి. షంసియాలో షంసియా పదాలలో లామ్ ఖాళీగా ఉంటుంది, పైన కింద హరకాతు, సున్నా, అరసున్నా ఏమీ కనపడవు, కానీ దాని తర్వాత అక్షరం పైన శ్రద్ధ కనపడుతుంది. అలా ఉన్నప్పుడు లామ్ని మనం సైలెంట్ చేసేయాలి. కేఎన్ఓడబ్ల్యూలో కే ఎలా సైలెంట్ చేస్తున్నాము, ఇక్కడ కూడా షంసియా పదంలో లామ్ సైలెంట్ చేసేయాలి. ఓకేనా? ఓకే సార్. మర్చిపోయారా లేకపోతే అది అర్థం కాలేదా? లేదు సార్, గుర్తుంది. అది నేను స్పెల్ చేసినప్పుడు అది అల్లని చదివేస్తున్నాను. ఓకే, స్క్రీన్ మార్చాను. మీకు మారిందా స్క్రీన్? మారుతుంది సార్. మారింది. మారింది సార్. ఓకే. ఇది చివరి పేజీ. చివరి పేజీ అంటే 28వ పేజీలో ఉన్న పాఠం ఈరోజు చదువుతున్నాము. అంత మాత్రాన మన క్లాస్ అయిపోయింది అనుకోవద్దు. ఓకేనా? ఇక్కడ చదవండి. మీరు చదవండి అమ్మా. హుమ్ ఫీహా, ఏంటిది? ఇజ్హార్ షఫవీనా, ఇద్గామ్ షఫవీనా, ఇఖ్ఫా షఫవీనా? ఇఖ్వా షక్వి, ఇది ఇద్గా షక్వి, ఇజ్హార్ షఫవి. ఇజ్హార్ చివరిది. ఇజార్, ఇజ్హార్ షఫవి, ఎందుకంటే మీమ్ సాకిన్ శబ్దాన్ని త్వరగా స్పష్టంగా చదువుతున్నాం. ఇజ్హార్ షఫవి చెప్పండి. ఇజా షకవి, ఇజ్హార్. ఇజార్, ఓకే, దీని ఇజా తర్వాత షకవి. ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ ఒకే ఫ్రేజ్ అన్నమాట.
ఇక్కడి నుంచి మొదలుపెట్టి 1, 2, 3, 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు చదవాలి మీరు. లకుం దీనకుం తర్వాత 2 పదాలు కూడా. వల్ వా వల్లి దీని వలియదీన్. వలిదీన్ వలియదీన్. వలియదీన్. వలియదీన్ మొత్తం చదవండి. లకుం దీనకుం వలియదీన్ దీనుకుం. నూన్ మీద దమ్మా ఉంది. లకుం దీనకుం వలియదీన్ నూన్ మీద దమ్మా ఉంది ఇక్కడ. దీనుకుం. దీనకుం కాదు, దీనుకుం. లకుం దీనకుం వలియదీన్ ఇది చదవండి. దీనుకుం. దీనకుం నా కాదు, ను. దీను. దీనకుం హా, లకుం దీనకుం వలియదీన్ ఓకే. మీమ్ సాకిన్ ఉందా దీంట్లో, ఈ పదాల్లో? ఉంది సార్. ఏ రూల్ వస్తుంది ఇప్పుడు? ఇదా షఫవి ఎన్నిసార్లు వచ్చింది మీమ్ సాకిన్? 2 సార్లు వచ్చింది సార్. 2 సార్లు కూడా మన ముందు ఇష్కా ఇజ్హార్ ఇదా షఫవీ అని ఉంది. షఫవి ఎందుకంటే మీమ్ సాకిన్ తర్వాత దాల్ వచ్చింది, అందుకని ఇజ్హార్ షఫవీ అప్లై చేస్తున్నాం. మీమ్ సాకిన్ తర్వాత వావ్ వచ్చింది, అందుకని ఇదా షఫవి అప్లై అప్లై చేస్తుంది. చేస్తున్నాం. ఇది ఒకసారి చదవండి. వలియదీన్. వలియదీన్. వలియదీన్ వలియదీన్ లామ్ కింద కస్రా ఉంది. ఈ 2 కలిపితే వలి యా వలియ దీన్. వలియదీన్. వలియదీన్ పూర్తిగా చదవండి. లకుం. లకుం దీనకుం వలియదీన్ ఓకే. దీంట్లో ఇంతవరకు మనకేమేమి నియమాలు వచ్చినాయి? ఇజ్హార్ షఫవీ, ఇద్గామ్ షఫవీ, ఇఖ్వా షఫవీలో ఏ నియమాలు వచ్చినాయి? మీమ్ సాకిన్ వచ్చింది సార్. మీమ్ సాకిన్ తర్వాత మనకు వచ్చిన అక్షరాలు 26 అక్షరాలు కాబట్టి ఇజ్హార్ షఫవీ నియమం వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది చదవండి. ఈ 2 కలిపి ఇక్కడ వరకు. ఇన్నా రబ్బహుం బిహిం ఇక్కడ మీమ్ సాకిన్ తర్వాత బా వచ్చింది. అవును సార్. ఏం చేయాలి ఇప్పుడు? ఇజ్హార్ షఫవీనా, ఇద్గామ్ షఫవీనా, ఇఖ్వా షఫవీనా? ఇస్తా ఇక్వా షఫవి సార్. కాబట్టి మీమ్ శబ్దాన్ని దాచివేయాలి. ఇది చదవండి. హా దమ్మా హూ తర్వాత బా కస్రా చదవాలి. రెండిటి మధ్యన 2 హరకాతుల గ్యాప్ వదిలిపెట్టండి. ఇన్నా రబ్బా ఇన్నా రబ్బాహు బిహి 2 హరకాతుల గ్యాప్ కావాలి. ఇన్న రబ్బహూ బిహిం. ఇన్న రబ్బహుం బిహి ఇన్నా దగ్గర ఇది ఉన్నా కూడా చేయాలి. చివర్లో హిమ్, మీమ్ శబ్దం ఇక్కడ క్లియర్గా రావాలి. ఇన్న రబ్బహూ బిహిం. ఇన్న రబ్బహుం బిహి రబ్బహూ బిహిం. రబ్బహుం బిహిం కరెక్ట్. ఇన్న రబ్బహూ బిహిం. ఇన్న రబ్బహుం బిహిం ఇక్కడ మీమ్ సాకిన్ తర్వాత మళ్ళీ బా వచ్చింది. చదవండి తర్మేహిం కలిపి. తర్మేహిం బిహిజారతిన్ 2 హరకాతులు ఇక్కడ మీరు ఇఖ్ఫా చేయట్లా. 2 హరకాతులు మనం దాచివేసేటప్పుడు 2 హరకాతులు తర్మేహిం బిహిజారతిన్ వెరీ గుడ్. ఈ 2 కూడా ఇఖ్ఫా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దీని తర్వాత ఇవన్నీ బ్లాక్లో ఉన్న అన్ని కలిపి చదవండి. లహుం మా యషాఊన మీమ్ సాకిన్ తర్వాత మీమ్ వచ్చింది.
లహుం మా యషాఊన ఉమ్, ఏ నియమం ఇది? ఇద్దా షఫవీ సార్. ఇద్గామ్ షఫవి, ఇద్గామ్ షఫవి. ఓకేనా? ఉమ్. ఇక్కడ మిమ్మ, ఈ మీమ్ షద్దా రూల్ ఇది. ఇది షఫవి నియమంలో రాదు. అల్లాహుమ్మ, ఇది కూడా మీమ్ షద్దా నియమంలోకి వస్తుంది. మీమ్ ముషద్దద, ఇది ఇజ్ షఫవి నియమంలో రాదు. ఓకేనా? ఈ ఈ పేజీలో ఈ 2 లైన్లు, 2.5 లైన్లు ఉన్నవి మీమ్ సాకిన్ యొక్క నియమాల యొక్క ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? చదివి నియమం కూడా చెప్పాలి. శబ్దం వినబడట్లేదు. చదవండి, బిస్మిల్లా. ఇక్కడ నుంచి చదవమంటారు హుమ్ ఫీహా దగ్గర నుంచి. ఇక్కడి నుంచి. ఓకే. హుమ్ ఫీహా ఇక్కడ దీర్ఘం తీయకూడదు, త్వరగా చదవాలి. హుమ్ హుమ్ ఫీహా. మీమ్ సాకిన తర్వాత ఫా వచ్చింది, 26 అక్షరాలు. కాబట్టి ఇజహార్ చేస్తున్నారు. ఇజహార్ అంటే స్పష్టంగా త్వరగా చదవాలి. త్వరగా స్పష్టంగా త్వరగా చదవాలి. ఉమ్, చదవండి ఇంకోసారి. లకుం ఇది. హుమ్ ఫీహా. ఓకే, నెక్స్ట్. హుమ్ హుమ్ ఫీహా. ఓకే, నెక్స్ట్. లకుం దీనుకుం. ఈ రెండు కూడా. లకుం దీనుకుం వలియ దీన్. ఓకే, దీంట్లో లకుం దీనుకుం ఇది కూడాను లకుం ఇక్కడ ఇజహార్ చేసి చదివాము. ఇజహార్ షఫవి పూర్తిగా చెప్పాలి. సరే ఇజహార్ షఫవి అంటే మీమ్ని స్పష్టంగా చదువుతున్నాం కాబట్టి. అదే, షఫవి పేరు విడిచిపెట్టొద్దు. ఇజహార్ షఫవి. ఇజహార్ చేసి చదువుతున్నాము. ఇజహార్ షఫవి. ఇజహార్ షఫవి నియమాన్ని లకుం అప్లై చేస్తాం. దీనుకుం. ఉమ్. అవును. ఇంకో మీమ్ సాకిన్ ఉంది. లకుం దీనుకంలో చెప్పాను కదా. లకుం దీనుకుం వలియ దీన్. మీమ్ సాకిన తర్వాత వావ్ వచ్చింది. లకుం దీనుకంలో రెండు ఉన్నాయి. ఇది కూడాను సేమ్ రిపీట్ అవుతుంది సార్. ఇది ఓకే, ఏం చేయాలి దానికి? ఇజహార్ చేసి చదవాలి. ఇజహార్ షఫవి అప్లై చేసి చదవాలి. ఓకే, దీని సరే తర్వాత ఇజహార్ షఫవి అప్లై చేసి చదవాలి. ఇన్న రబ్బహం బిహిం. ఇక్కడ మీమ్ సాగిన తర్వాత బా వచ్చింది కాబట్టి ఇది బాని ఇఖ్వా చేసి చదవాలి. మీమ్ శబ్దాన్ని ఇఖ్వా దాచివేసి షఫీ వస్తుంది. చదవాలి. అది ఉమ్. దాచివేసి ఇక్కడ ఉన్నా చదవాలి. చేయాలి, 2 హరకాతులు పట్టుకోవాలి. ఇన్న రబ్బహు బిహిం. ఇన్న రబ్బహం బిహిం. ఓకే, తర్వాత తర్మీహిం బిహిజారతిన్. ఇక్కడ కూడా ఇఖ్వా చేయాలి. ఇది కూడా మీమ్ సాగిన తర్వాత బా వచ్చింది. ఇఖ్వా చేసి చదవాలి. ఓకే, మీమ్ నెక్స్ట్. శబ్దాన్ని దాచివేసి బాతో కలుపుతూ చదవాలి. నెక్స్ట్. ఇన్న రబ్బహం లహుం మా యషాఊన.
లహుం మా ఇక్కడ మీన్ తర్వాత మీన్ శబ్దాన్ని ఆ, ఇజహార్ చేసి స్పష్టంగా చదవాలి, రెండు మర్జ్ చేసి. ఇది ఇజహార్ షఫీ అవుతుంది. మిమ్మ ఆ, మిమ్ మిమ్మ మిమ్మ లహుం. ఇది సార్ ఇది ఓన్లీ మిమ్మ, ఇది రెండు ఒకటే కదా సార్ ఇది. రెండు వేరు పదాలు. మిమ్మ మిమ్మ ఒక తర్వాత పదం, అల్లాహుమ్మ వేరు. ఇంకో పదం. రెండు వేరు వేరు పదాలు. మిమ్మ అల్లాహుమ్మ మిమ్మల్ల, ఇది రెండు ఉమ్మాలో కలిపి మీ ముషద్దదా ఉంది, షద్దా ఉంది కాబట్టి గున్నా చేసి చదవాలి. ఇక్కడ షఫవి నియమం ఏమీ అప్లై కాదు. అల్లాహుమ్మ ఇక్కడ కూడా మీ ముషద్దదా, మీం గున్నా చేసి చదవాలి. నూన్ మీద షద్దా, మీం మీద షద్దా ఉన్నప్పుడు మీం మరియు నూన్ని గున్నా చేసి చదవాలి. అక్కడ వేరే ఏ నియమము రాదు. దీని పేరు మీం ముషద్దదా, నూన్ ముషద్దదా అంటారు. ఓకే, నెక్స్ట్ ఓకే చదవండి. హుం ఫీహా. ఇక్కడ ఇజార్ షఫవి వచ్చింది సార్. లకుం దీనకుం వలియ దీన్. ఇక్కడ ఇజార్ షఫవి వచ్చింది. రెండోసారి కూడా ఇజార్ షఫవి వచ్చింది సార్. మా ఆమ్, త్వరగా చదవాలి. ఓకే, ఇన్న రబ్బహుం ఇన్న రబ్బహుం బిహిం. ఇక్కడ కూడా నా మీమ్ సాకిన్ వచ్చింది సార్. బాగా వచ్చింది. ఇక్ఫా షఫవి వచ్చింది. మీం శబ్దాన్ని దాచివేసి చదవాలి. అవును సార్, అవును సార్, అవును సార్. నెక్స్ట్ దర్మీహిం బిహిజారతిన్. ఇక్కడ కూడా కలిపి చదవాలి సార్. మేము తర్వాత బాగా వచ్చింది. ఇక్వా షఫవి వచ్చింది. లహుం యషాఊన. మా యషావు. లహుం మాషాఊన. ఇక్కడ కలిపి చదవాలి సార్. ఇక్కడ మేము తర్వాత మేము వచ్చింది. ఇద్గామ్ షఫవి. ఇద్గామ్. ఇద్గామ్ షఫవి. క్లాస్ మిమ్మ అల్లాహుమ్మ. ఇక్కడైతే ఏమీ రాలేదు సార్. ఇక్కడ మేము గున్నా చేయాలి. గున్నా చేసి చదవాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయారు అందరూ? హుమ్ నేను హుమ్ ఫీహా. ఇజహార్ షఫవి సార్, ఓకే, త్వరగా చదవాలి. లకుం దీనుకుం. వలియదీన్. ఇక్కడ లకుం దీనుకుం వలియ దీన్. లకుం దీనుకుం వలియ దీన్. ఇది కూడా ఇజహార్ షఫియా సార్. మెయిన్ శబ్దాన్ని త్వరగా చదవాలి సార్. ఇజహార్ షఫవి. ఇన్నర్ ఇన్న రబ్బహుం బిహిం.
ఇన్న రబ్బహుం బిహిం ఇక్వా షఫవి సార్. మీమ్ శబ్దాన్ని దాచి చదవాలి. ఇన్న రబ్బహుం బిహిం తర్మీహిం తర్మీహిం బిహిజారతిన్ తర్మీహిం బిహిజారతిన్ ఇక్వా షఫవి సార్. ఆ, లహుం మా యశాఊన సారీ లహుం మా యశాఊన ఇక్వా షఫవి సార్. ఇద్గామ్ షఫవి. ఇదిగా సార్ ఇదిగాం షఫవి. మీమ్ సాకిన తర్వాత మీమ్ వచ్చిందంటే మీమ్ శబ్దాన్ని మీమ్తో మెర్జ్ చేస్తున్నారు, కలుపుతున్నారు. కలపటం అవును అనేది సార్ ఇద్గాంలో వస్తుంది. ఇదిగాం షఫవి. మిన్ 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 మిమ్మ కరెక్ట్ కదా. మిమ్మ మిమ్మల్లహుమ్మ ఇదొక్కటే, ఇదొక్కటే వేరు వేరు పదాలు. మిమ్మ మిమ్మ. మిమ్మ ఇక్కడ ఏం వర్తించదు సార్. మీమ్ శ్రద్ధ ఉంది, గున్నా చేయాలి. అవును సార్ గున్నా చేయాలి. మిమ్మ ఆ, అల్లహుమ్మ అల్లాహుమ్మ అల్లాహుమ్మ ఇక్కడ కూడా ఏం వర్తించదు సార్. గున్నా చేసి చదవాలి సార్. మీమ్ను గున్నా చేసి చదవాలి. గున్నా చేస్తారు. ఓకే, నెక్స్ట్. అయిపోయాను సార్. ఉన్నా నేనున్నాను సార్. చదవండి. హుమ్ ఫీహా ఇక్కడ వచ్చేసరికి ఇద్హార్ షఫీ వచ్చింది సార్. సో స్పష్టంగా చదవాలి మీమ్ శబ్దాన్ని. హుమ్ ఫీహా లకుం దీనుకుం వలియ దిన్. మీమ్ తర్వాత ఇక్కడ అయితే వచ్చిందో ఇది కూడా ఇద్హార్ షఫవి. మీమ్ శబ్దాన్ని స్పష్టంగా చదవాలి. అంటే ఇంకో ఇద్గామ్ షఫీ వచ్చింది ఇక్కడ ఇద్హార్ షఫవి. మీమ్ తర్వాత వావ్ ఏది వచ్చిందో సో దీన్ని కూడా స్పష్టంగా చదవాలి. ఇన్నర్ ఇన్నర్ బిహుం బిహిం ఇన్నర్ బిహుం బిహిం బా మీద ఫథా ఉంది కదా. ఇన్నర్ బిహిం. సో మీమ్ శబ్దాన్ని ఇక్కడ మీమ్ శబ్దం ఏదైతే వచ్చి బా వచ్చింది కదా, సో ఇమీడియట్ గా బా వస్తే కనుక దాన్ని సెకండ్ ఇక్వా షఫవి అంటారు. రెండు హర్కాతుల దీర్ఘంతో మీమ్ శబ్దాన్ని చదవాలి, దాచివేస్తూ చదవాలి. ఓకే. తర్మిహిం బిహజారతిన్. మీమ్ శబ్దం తర్వాత బా వచ్చింది కదా, ఇది ఇక్వా షఫవి. బిహజా బిహజారతిన్ వచ్చేసరికి లహుం మా యషావున. సో మీమ్ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ మీమ్ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఇద్గామ్ షఫవి. రెండు హర్కాతులు దీర్ఘం తీస్తూ చదవాలి మీమ్తో. గున్నా చేసి చదవాలి. చదవాలి. లహుం మా యషావున మిమ్మ. సో ఇది కూడా ఇద్గామ్ షఫవి సార్. మిమ్మ ఇద్గామ్ షఫవి కాదు, ఇది మీమ్ ముషద్దద. మీమ్ గున్నా చేయాలి. ఇక్కడ మీమ్ మీద శ్రద్ధ ఉంది. మిమ్మ అల్లాహుమ్మ
ఇది కూడా మీమ్ మీద గున్నా చేసి చదవాలి. అల్లాహు ఓకే. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ ఉంది. ఇలాగే ఉండండి. ఓకే. ఈ లైన్లో మీమ్ సాకిన్ నియమాలు ఉన్నాయా లేవా? షఫవీ నియమం ఉందా ఈ లైన్లో? మీమ్ సాకిన్ వచ్చేసరికి మీమ్ ఎక్కడా లేదు. ఇక్కడ మీమ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లైన్లో రెండో లైన్లో చూడండి. మీమ్ ఇక్కడ మీమ్ వచ్చింది సార్. ఇమీడియట్ గా ఆ, ఏదైతే లెటర్ వచ్చిందో రా లెటర్ రా లెటర్ వచ్చింది. అమరతిన్ రా అంటే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? 27 అక్షరాల్లోని అక్షరం అది కాదా? అవును సార్. అంటే లాస్ట్ ఏమో లాస్ట్ ఒక ఇదహార్ షఫీ అవుతుంది అది. ఇప్పుడు మీమ్ శబ్దాన్ని మీమ్ త్వరగా శబ్దాన్ని చదవండి. స్పష్టంగా త్వరగా చదవాలి. ఓకే, చదవండి. అమరతిన్ లేదు, మీమ్ సుకూన్ అమ్మ చేసి త్వరగా చదవాలి. సుకూన్ ఉంది కదా, హంజా ఫతా మీమ్ సుకూన్. అమ్ చెప్పండి. హంజా అమ్రిన్ ఫతా మీమ్ సుకూన్. అమ్ అమ్ మ్. అమ్ అమ్ని అదే సార్. ఎక్కువసేపు పట్టకుండా త్వరగా విడిచిపెట్టేయండి. అమ్ అమ్రతిన్ మీమ్ని ఎక్కువసేపు పట్టకుండా త్వరగా విడిచిపెట్టండి. అమ్రతిన్ ఇంకోసారి స్పెల్లింగ్ చేయండి. హంజా ఫతా మీమ్ సుకూన్, హంజా ఫతా మీమ్ సుకున్ అమ్ రా కసరతేన్. రా కసరతిన్ రతిన్ తా లేదు కదా ఇక్కడ. రిన్ అమ్రిన్ అమ్రిన్. అమ్రిన్ అమ్రిన్. అమ్రిన్ ఇలా రావాలి. ఇక్కడ కూడా ఇదే ఇక్కడ కూడా ఇదే నియమం, ఇదే ఇజహార్ షఫవి. ఇదహార్ షఫీ. మరి ఇక్కడ చెప్పండి. జమ్ జమా అని మీమ్ని కల్కలా చేయకూడదు. జమయిన్ కల్కలా చేయకూడదు. మీమ్ శబ్దాన్ని కల్కలా చేయకూడదు. కల్కలా అంటే జమ్ దీని వెనక్కి జమ్ రాకూడదు. జమ్ జమయిన్ అని వెరీ గుడ్. మీరు చక్కగా చదివారమ్మా. జమ్ అన్. జమ్ అన్లో అమ్. జమ్ 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 ఐన్ ఫతతేన్ అన్. జమ్ అన్. జమ్ జమ్ అన్ ఆన్ జమ్ ఆన్ ఇప్పుడు ఈ రెండు మూడు లైన్లో మనకు రెండు ఇజహార్ షఫవీ నియమాలతో కనపడినాయి. ఒకటేమిటి? అమ్రిన్, జమ్ అన్. ఓకే, ఇంకా ముందు చూద్దాం మనకి ఇంకేమైనా కనపడతాయేమో. ఈ లైన్లో మీమ్ సాకిన్ షఫవీ నియమం ఉందా? ఏం లేవు సార్. ఇక్కడ లేదు. ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేవు. ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది సార్ ఫస్ట్ లైన్ లో. ఫస్ట్లో ఉంది, కానీ మనకు కావాల్సింది మీమ్ సుకూన్తో ఉన్నది లేదా మీమ్ ఖాళీగా ఉన్నది. కానీ మీమ్కి ఇక్కడ హరకాత్ ఉంది. హరకాత్ ఉన్నప్పుడు మరి షఫవి నియమం వస్తుందా? రాదు కదా. లేదు. మనకు మీమ్ సుకూన్ చిహ్నం అంటే అరసున్నా, సున్నా లేదా అసలేమి చిహ్నం లేని మీమ్ కావాలి. అప్పుడే మనం దాన్ని షఫవి నియమంలో వాడతాము. మరి ఈ లైన్లో లేదు సార్. ఈ కూడా లేదు లైన్లో సార్. ఇక్కడ కూడా లేదు లేదు. సార్. ఓకే, ఈ లైన్లో ఉంది సార్. ఇక్కడ సెకండ్ చదవండి. రెండో సెకండ్ లైన్ చదవండి. సెకండ్ అమ్హిల్ వెరీ గుడ్. ఇలా త్వరగా చదవాలి. అమ్ హిల్. హంజా ఫతా మీమ్ సుకూన్ అమ్, హా కస్రా లామ్ సుకూన్ హిల్. అమ్ హిల్. ఓకే, ఈ మొదటి మూడు లైన్లో మొదటి దాంట్లో లేదు. ఫస్ట్ లైన్ లో లేదు సార్. సెకండ్ లైన్లో సెకండ్ లాస్ట్ లో ఉంది సార్. సెకండ్ లాస్ట్ లో దాల్ మీమ్ దాల్ ఫతా మీమ్ సుకున్ దమ్ 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 దమ దమ్ దమ్ దమ దమ్ దమ్మే దమ్ దమా ఇది కరెక్ట్. దమ్ దమా దాల్ ఫతా మీమ్ సుకూన్ దమ్, దాల్ ఫతా దా, దమ్ దా, మీమ్ ఫతా మా.
దమ్దమ. దమ్ 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 దమ. ఇక్కడ ఇంకా ఈ లైన్లో లేదు సార్. ఇక్కడ ఓకే, దీంట్లో ఇక్కడ కూడా లేదు లేదు సార్. సార్. లేదు సార్. లేదు సార్. లేదు సార్. సరే ఇక్కడ లాస్ట్ లో సెకండ్ అంటుంది సార్. అంత అంత. మీమ్ సాకిన అంత. తర్వాత తా వచ్చింది. తా అనేది 26 అక్షరాలు కాబట్టి ఇజార్ చేసి చదవాలి. అంత. సెకండ్ అనుకున్నాం. సెకండ్ లైన్లో ఎక్కడ ఉంది? సెకండ్ సార్. సెకండ్ లైన్లో సెకండా? అవును సార్. ఒకసారి చెప్పండి ఎలా వస్తుందో. షఫవీ నూన్. నియమంలో మనము చూడవలసిన విషయం ఏమిటి అంటే సుకూన్ ఉన్న మీమ్ మనకు కావాలి. సుకూన్ అంటే మీమ్ పైన అరసున్నా లేదా పూర్తి సున్నా లేదా ఖాళీగా ఉన్న మీమ్ కావాలి. ఇక్కడ మీమ్ మీద దమ్మా ఉంది సెకండ్ దాంట్లో. మరి దమ్మా ఉంది అంటే మరి అది షఫవీ నియమానికి పనికి వస్తుందా? రాదండి. ఇదే కదా మీరు చెప్పింది సెకండ్ అంటే. మీరు అవును చెప్ సార్. దీంట్లో మీమ్ మీద దమ్మా ఉంది కాబట్టి ఇది షఫవీ నియమానికి పనికిరాదు. మనకు కావాల్సింది ఏమిటి? మీమ్ మీద ఇలా అరసున్నా కానీ పూర్తి సున్నా కానీ లేదా ఖాళీగా ఉన్న మీమ్ కానీ కావాలి. కానీ మీమ్ ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది, దీనికి ఒక శబ్దం ఉంది కాబట్టి దీన్ని మనం వాడకూడదు, వాడటానికి వీలు లేదు. ఏ నియమంలో? ఇజార్ షఫవీలో వాడలేము, ఇద్గామ్ షఫవీలో వాడలేము, ఇఖ్ఫా షఫవీలో కూడా వాడలేము. కారణం ఏమిటి? ఇజార్ షఫవీ, ఇద్గామ్ షఫవీ, ఇఖ్ఫా షఫవీలో మీమ్ సాకిన్ వచ్చిన తర్వాత ఏ అక్షరం ఉందో చూసి దాన్ని డిసైడ్ చేస్తున్నాము. ఇక్కడ మీమ్ మీద సాకినే లేనప్పుడు తర్వాత అక్షరంతో మనకు కుదరదు కదా, ఆ నియమం వర్తించదు ఇక్కడ. ఓకేనా? ఓకే, అర్థమైంది సార్. ఇక్కడ మీమ్ మీద దమ్మా ఉంది, ఇది షఫవీ నియమంలో రాదు. మీమ్ మీద ఫథా ఉంది, ఇది కూడా రాదు. మీమ్ మీద ఫథా ఉంది, ఇది కూడా రాదు. ఇక్కడ మీమ్ మీద ఫథా ఉంది, ఇది కూడా రాదు. అంటే మీమ్ మీద ఫథా కానీ కస్రా కానీ దమ్మా కానీ ఉంటే అది షఫవీ నియమంలో రాదు. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమైనా ఉందేమో. ఇప్పుడు అక్కడ ఉన్నది సెకండ్ లైన్లో ఉంది సార్, పైన నుంచి. సెకండ్ దాంట్లో ఉంది మీమ్ మీద ఫథా ఉండి మళ్ళీ తర్వాత మమ్ ఇంకో మీ మీద సుకూన్ వచ్చింది. మొదటి మీమ్ వలన మనం షఫవీ నియమం అప్లై చేయట్లేదు, రెండో మీమ్ సుకూన్ వలన మనం అప్లై చేస్తున్నాం. ఈ మీమ్ ఉన్నది, మీమ్ పైన సుకూన్ ఉన్నది, దీనివల్ల మనం షఫవీ నియమం అప్లై చేస్తున్నాం కానీ ఈ మీమ్ వలన కాదు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చదవండి, దీన్ని ఎలా చదువుతారు? మమ్ను మమ్నూనిన్. ఓకే, ఈ లైన్లో ఎక్కడన్నా ఉందా? లేదు సార్. ఈ లైన్లో లేదు. దీంట్లో అల్హమ్దు. వెరీ గుడ్. మీమ్ సాకిన తర్వాత దాల్ వచ్చింది, ఇజార్ చేసి చదివారు మీరు. మరి అలాగే దీంట్లో ఎక్కడైనా కనబడుతుందా? యమ్న యమ్నఊన వెరీ గుడ్. మీమ్ సాకిన తర్వాత యమ్నఊన నూన్ వచ్చింది, అందుకనే ఇక్కడ మనం ఇజార్ షఫవీ చేసి చదువుతున్నాం. మాఊన్. మీమ్ సాకిన తర్వాత నూన్ వచ్చింది. నూన్ అనేది 26 అక్షరాలలో ఒక అక్షరం కాబట్టి దీన్ని ఇజార్ చేసి చదువుతున్నాం. ఎం నవూన, ఎం నవూన. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు మీమ్ సాకిన్ మీద? క్లియర్ అయింది సార్. ఇది క్లియర్ అయితేనే మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ ఇదే పేర్లతో నియమాలు వస్తాయి. అవి తన్వీన్ నూనె సాకిన్ యొక్క నియమాలు.
ఈ మూడింట్లో కూడా మనకు అర్థాలు పేరుని బట్టి దాని అర్థం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇద్గామ్ అంటే శబ్దాన్ని కలుపుతున్నాము. ఇఖ్ఫా అంటే శబ్దాన్ని దాచి వేస్తున్నాము. ఇజ్హార్ అంటే స్పష్టంగా త్వరగా చదువుతున్నాము. ఈ మూడు పదాల అర్థాలు మళ్ళీ రిపీట్ అవుతాయి వచ్చే ఆ, నియమంలో. ఓకేనా? సార్ ఒకసారి అది రాయరా సార్, ఒకసారి కోట్ చేయరా అది వైట్ నోట్ ప్యాడ్ లాగా ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చింది ఇజ్హార్. ఇజ్హార్ ఇజ్హార్ షఫవి. ఇజ్హార్ సగీరా. ఏం రాయమంటారు మీరు? మూడు రాయమంటారా? జస్ట్ ఇది లెంత్ కాకుండా సార్, జస్ట్ ఇజహార్ షఫీలో మీమ్ శబ్దాన్ని ఎలా అనేది, ఇద్గామ్ షఫీలో ఎలా అనేది జస్ట్ 3 లైన్స్ సరిపోతుంది సార్. జస్ట్ మైండ్ లో రిజిస్టర్ చేసుకోవడం. ఇంగ్లీష్లో ఈ పదం ఉంది, తెలుగులో ఏమిటి? కలపటం. కలపటం. ఇద్గామ్ అంటే కలపటం. ఇఖ్ఫా అంటే దాచడం. ఇసార్ అంటే శబ్దాన్ని సార్ అక్కడ ఒకసారి చిహ్నం పెడతారా సార్? ఇద్గామ్ శబ్దాన్ని మెర్జ్ కలపటం అనేది అక్కడ ఒక చిహ్నం పెడతారా, గుర్తు మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మెర్జ్ అయ్యేటప్పుడు. ఏం చిహ్నం పెట్టిన ఇక్కడ? ఇద్గామ్ శబ్దాన్ని మెర్జ్ కలిపేటప్పుడు సార్, మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మీమ్ సాకిన్ ప్లస్ మీమ్ ఇలా పెట్టమంటారా? ఓకే. మరి అలా పెడితే నేను ఇక్కడ పేరు కూడా మార్చాలి. పేరు జనరల్ తీసాను నేను ఇప్పుడు. షఫవి లేదా ఇద్గామ్ సగీరా. ఇక్కడ లాస్ట్ టైం క్లాస్ జరిగినప్పుడు అవి నేను గ్రూప్లో షేర్ చేస్తాను, నా దగ్గర ఉన్నాయి స్క్రీన్ షాట్స్, అవి కూడా చూసుకోండి ఒకసారి. పెట్టండి పెట్టండి. ఇన్షాల్లా. మన శబ్దం చాలా తక్కువగా వస్తుంది. ఆయన ఎవరిది? ఢిల్లీలో ఉన్నారు సార్. ఖాన్ గారిదా నాదా సార్? మీదే సార్, మీరు ఢిల్లీలో ఉన్నారు. ఈ మూడు ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఈ కావాలి అంటే ఎగ్జాంపుల్స్. మీమ్ ఎగ్జాంపుల్ వల్ల సార్ మాకు ఆ, ఏమైందంటే అలిఫ్ మద్ రూల్ కానీ అలిఫ్ సగిరా రూల్ కానీ మైండ్లో రిజిస్టర్ అయిపోయినాయి ఇలా గుర్తులు ఉండబట్టి. మీమ్ సాకిన్ ప్లస్ 26.
ఇది ఓకేనా? ఓకే. ఇజ్హార్ షఫవి ఇజ్హార్ సగిర శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. 26 అంటే సార్ 26 అంటే ఏంటి సార్ అది? 26 అంటే 28 అక్షరాలలో మీమ్ మరియు బా విడిచిపెట్టి మిగిలిన 26 అక్షరాలు. పైన 2 వెళ్ళిపోయినాయి కదా, మీమ్ మనం ఇద్గామ్ షఫవిలో వాడుకున్నాం, బా అనేది ఇఖ్వా ఆ, షఫవిలో వాడుకున్నాం. 28లో 2 అక్షరాలు తీసేస్తే మిగతా ఎన్ని? 26 అక్షరాలు. 26 26లో ఏదైనా రావచ్చు. నేను అన్ని అక్షరాలు రాసే బదులు 26 రాశాను అనమాట. ఓకే. బా అనే అక్షరం ఇద్గామ్ షఫ్వీలో వెళ్ళింది. మీమ్ అనే పదం ఇక్ఫా షఫవీలో బా అనే పదం వెళ్ళింది. ఇద్గామ్ షఫవీలో మీమ్ అనే పదం ఉండిపోయింది. మిగతా 26 అక్షరాల్లో ఆ, మిగతా 26 అక్షరాలని ఇజహార్ షఫీ అంటారు సార్. మీమ్ ఇజార్ సాకిన తర్వాత షఫవిలో వస్తాయి. వస్తాయి అవి. ఉమ్. ఓకే ఓకే, ఇది రిజిస్టర్. మన అంతకుముందు అమ్రీన్ చదువుకున్నాం. మీమ్ సాకిన తర్వాత ఏమొచ్చింది అక్కడ? అమ్రీన్లో రా రా వచ్చింది. రా అంటే మీమ్ కాదు, అది బా కాదు, అంటే పై రెండు కాదు. ఇక మిగిలింది ఏమిటి? ఇజార్ షఫవి. జమాన్ వచ్చింది. జమాన్లో మీమ్ సాకిన తర్వాత ఐన్ వచ్చింది. మరి ఐన్ పైన రెండిట్లో ఏదన్నా వస్తుందా? రాదు. కాబట్టి అది 26లోనే వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే యాక్చువల్లీ ఉం? ఇందాక అది బట్టి పట్టే సార్ నాకు. ఇందాక చదివింది గుర్తులేదు, ఇప్పుడు ఇది మాత్రం గుర్తుంటుంది సార్. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా, 26 అంటే ఏంటో క్లియర్ అయింది కదా. క్లియర్ అయింది సార్. మీమ్ బా మీమ్ ఉం. సాకిన తర్వాత మీమ్ బా మినహాయించి మిగతా 26 అక్షరాల్లో ఏమొచ్చినా కూడా ఇజార్ షఫవి ఇజార్ మీమ్ షఫవినే సాకిన తర్వాత. అవుతుంది. ఇప్పుడు నేను 26 అని ఎందుకు షార్ట్ కట్లో రాశాను? నా నా బాధ్యత ఏమిటి? మొత్తం 26 అక్షరాలు రాయాలి ఇక్కడ. అది రాసే బదులు నేను షార్ట్ కట్లో 26 అని రాసేసాను. ఎందుకంటే 2 మీమ్ బా అక్షరాలు తీసేస్తే మైనస్. మిగతావన్నీ వచ్చేస్తాయి కదా దీంట్లో. అవును, క్లియర్ అయిందా? క్లియర్. ఓకే, ఇప్పుడు మర్చిపోరు కదా ఈ ఇజార్ షఫవి నియమాన్ని. నేను మర్చిపోను సార్. ఇఖ్ఫా షఫవి, ఇద్గామ్ షఫవి, ఇజార్ షఫవి 3 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు అర్థం కూడా ఇద్గామ్ అంటే కలపటం, ఇఖ్ఫా అంటే ఖఫా దూరంగా పెట్టడం, దాచివేయటం. ఇజహార్ అంటే జాహిర్ కన్నా అంటే త్వరగా స్పష్టంగా చదవటం. ఓకేనా? ఓకే ఓకే, ఓకే మరి మనం ఈ పేజీ చదవాలి. ఈ పేజీ ఇన్షాల్లా ఇప్పుడు వీలైతే ఒక 2-3 లైన్లు చదువుదాం, లేదంటే రేపు నుంచి మొదలు పెడదాం. ఇది చదవాలనుకుంటే ఇప్పుడు 3 లైన్లు చదువుదాం, లేదంటే రేపే చదువుదాం. అవి గ్రూప్లో షేర్ చేశాను. అజీం భాయ్ కావాలంటే శబ్దం చాలా తక్కువగా వినపడుతుంది నాకు. సార్ అది గ్రూప్లో షేర్ చేశాను, ఈ 3 నియమాల గురించి. ఇక దాంట్లో కూడా చూసుకోవచ్చు అంటున్నాను. ఓకే, చాలా మంచిది. మనం ఈ 3 లైన్లు ఈరోజు చదువుదామా, రేపు చదువుదామా? చదువుదాం సార్ ఈరోజు. ఓకే, బిస్మిల్లా మొదలు పెట్టండి. బిస్మిల్లా. అంత ఉమ్, ఇహిది బాదు బత్స బత్ షా కల్కల బత్ష కల్కల బత్ష ఉమ్. బత్ష సా సా సాయ సాయ ఉమ్. దీన్ని కొంచెం ఇఖ్వా, ఇది కూడా ఇఖ్వానే, వచ్చే నియమాల్లో వస్తుంది. నూన్ సాకినాలో కుంతు, నూనె దాచి 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. కుంతు ఇక్కడ కూడా త, నూనె దాచివేసి 2 హర్కాతులు దీర్ఘం అంత తీయాలి. ఉమ్. అంత కుంతు లస్త అమరీన్. ఇక్కడ నియమం పేరు చెప్పండి. ఇది ఇద్గామ్ షఫ్రీ సార్. మీమ్ సాకిన తర్వాత 26
26 ఇజహార్ ఇజహార్ షఫవి. ఇజ్హార్ షఫవి. ఉమ్. బర్దన్ జమా జమాన్. జమాన్ ఇదే నియమం. జమాన్ ఆ, జమాన్ ఇజహార్ షఫవి. వెరీ గుడ్. హవలున్ కల్కల. హవలున్ హబ్లున్ అదే పేరు చెప్పాలి, నియమం పేరు కల్కల. హబ్లున్ ఇఖ్వా షఫవి సార్. ఇఖ్ఫా షఫవి కాదు, మీమ్ కాదు కదా ఇది. బా మీద సుకున్ వస్తే హబ్లున్ కల్కలా నియమం వస్తుంది. కల్కల. మీమ్ సాకిన్ నియమాలు కల్ ఇక్కడ రావట్లా. ఓకే. హబలున్ హబ్లున్ కల్కలా నియమం. హబ్లున్ ఐదు ఐదు కల్కల అక్షరాలు గుర్తున్నాయి కదా, కాఫ్ తా బా జీమ్ దాల్. వాటి మీద సుకున్ వచ్చినప్పుడు కల్కలా చేయాలి. ఆ నియమాన్ని కల్కలా నియమము అంటారు. హబలున్లో కల్కలా నియమం ఉన్నది. హబ్ హబలున్ కల్కల నియమం. హుస్రిన్ జల్ఫిన్ మొదటి అక్షరం తప్పు చదువుతున్నారు, పేరు తప్పు చెప్పారు. ఖల్ఫన్ ఖల్కన్. ఖల్కన్. ఖల్ ఖల్కన్ ఉమ్. సబహన్ ఇక్కడ సబహన్ కల్కల నియమం. ఓకే. సబకన్ సబకన్ కల్కల నియమం. షాహనూన్ ఇలా హంజా మీద సుకున్ కనిపెడితే కొంచెం జట్కా ఇచ్చి చదవాలి. ష నున్. ష నూన్ ఉమ్. ష నూన్ సబహన్ ఇక్కడ సుబహన్ వెరీ గుడ్. నియమం. కల్కల నియమం. ఉమ్. తబహన్ తబహన్ కల్కల నియమం. ఓకే, బాగా చదివారు. నెక్స్ట్. అన్ అన్ అంత. అంత అంత ఇఖ్ఫా. నియమం పేరు చెప్పండి. ఇఖ్ఫా అదేంటో తర్వాత చూద్దాం. ఇఖ్వా ఇహిది బాదు త్వరగా. బాదు బాదు. అబదు బాదు ఉమ్. బతాష కల్కల. కల్కల నియమం. సా యా యా ఫథ యా. సాయ ఉమ్. గుంతు దీర్ఘం తీయాలి. షఫీ ఇఖ్వా. ఇఖ్వా. షఫవి కాదు, కేవలం ఇఖ్వా మాత్రమే కుంతు చెప్పండి. ఉమ్. షఫీ నియమం. ఇఖ్ఫా. షఫవి కాదు, ఇఖ్ఫా నియమం. ఇఖ్ఫా ఇఖ్వా నియమం. ఇఖ్వా నియమం. లస్ లస్త అమరిన్ ఇక్కడ కల్కల కాదు, త్వరగా చదవాలి. అమ్రిన్. అమ్రిన్ ఉమ్. ఏ నియమం ఇది? ఇజ్జా షఫీ. వెరీ గుడ్. బరదన్ ఇక్కడ త్వరగా. బర్దన్. బర్దన్ జమ్అన్ ఇజ్జా షఫీ. హబలున్ కల్కల్ నియమం. హుసూరిన్ ఖలఖన్ ఖల్కన్. ఖల్కన్. కల్కన్ సబహన్ కల్కన్ నియమం. సబకన్ కల్కన్ నియమం.
షా షా షాలున్ షానున్. షానున్ సుబహన్ కల్కనిమో సబహన్ జబహన్ ఓకే కల్కనిమో ఓకే మాషాల్లా. నెక్స్ట్ నెక్స్ట్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అంత ఇహ్ది బాదు బత్ షా కల్కల. కలకలాలు సా సాయ సాయా కుంతు కొంచెం దీర్ఘం తీయండి, ఇక్కడ ఇఫ్ఫా కున్ చేయాలి. కుంతు. కుంతు లస్త అమ్రిన్ అమ్రిన్ నియమం అది పేరు. అమ్రిన్ ఇజార్ షఫవి. బర్దన్ జమ్అన్ జమ్అన్ కరెక్ట్గా చదివారు. నియమం పేరు. ఇది ఇజార్ షఫీ సార్. హబలున్ ఖలఖలా ఖుస్రిన్ ఖల్ఖన్ సబహన్ ఖలఖలా సబహన్ ఖలఖలా షానున్ సుబహన్ ఖలఖలా ذبحن خلخلا. మాషాల్లా. నెక్స్ట్ రజాన్ అయిపోయింది, త్వరగా చదవాలి. అంత ఇహ్ది బహదు బగష బతష వతష కల్కలా ఇక్కడ. కలకల జాయా సాయ 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 కుంతు లస్త అమ్రిన్ త్వరగా. అమ్రిన్. అమ్రిన్ దీని పేరు. ఇది ఇధ్హార్ షఫీ సార్. ఓకే బర్దన్ జమ్అన్ ఇధ్హార్ షఫీ సార్. అబలున్ కలకలా హుస్రీన్ ఖల్కన్ తబహన్ కలకలా సార్. తబఖన్ కలకలా సార్. సహ్నున్ హుబహన్ కలకలా సార్. బబహన్ కలకలా సార్. మాషాల్లా. నెక్స్ట్ అయిపోయారు అందరూ. ఓకే ఇన్షాల్లా రేపు కలుద్దాం. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు.